ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ ఆల్? అండ్ చాలా మంది చాలా రకాల కోచింగ్స్ అడుగుతున్నారండి. అసలు బిగినర్స్కి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. సో దిస్ ఇస్ నాట్ యాజ్ రాకెట్ సైన్స్. ఓకే, సో వెరీ ఈజీ ఇఫ్ యూ ఫాలో ద రైట్ స్ట్రాటజీ. ఓకే, సో రైట్ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అయితే అవసరం లేదు. అండ్ అర్థమైతే చాలు మనకి వాట్ ఈస్ వాట్ అని. ఓకే, సో జనరల్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ బ్యాంక్ అని, వాలెట్ ప్లస్ అని, జేవిజో అని, ఇంకా లాట్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి మనకి ఆన్లైన్ అవైలబుల్గా ఉన్నాయి. ఇండియాలో అయితే క్లిక్ బ్యాంక్ అనేది యాక్సెస్ ప్రెజెంట్ డేస్లో ఇవ్వట్లేదు. సో మీకు దానికి ఆల్టర్నేటివ్గా డీజీ స్టోర్ 24 అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకేనా, క్లిక్ బ్యాంక్ ఆల్టర్నేటివ్. సో మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, ద బెస్ట్ ఇంకొక నెట్వర్క్ ఏంటంటే వారియర్ ప్లస్ అన్నట్టు. వారియర్ ప్లస్ ఎక్కువగా నేను ఫాలో అవుతాను అండ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. లాట్ ఆఫ్ ఆఫర్స్ అనమాట. డైలీ బేస్లో రెగ్యులర్గా లాట్ ఆఫ్ ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూనే ఉంటాయి ఒక వారెట్ ప్లస్లో. ఓకేనా, సో చాలా బాగుంటుంది అది కూడా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. వెరీ ఈజీ, బట్ వీ హ్యావ్ టు ఫాలో రైట్ స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. యాక్షన్ టేకర్గా ఉండాలి. యూ మస్ట్ బి ఏ యాక్షన్ టేకర్. ఇంప్లిమెంట్ చేయాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్, హౌ మచ్ వీ ఎర్న్ ఎట్ బిగినింగ్ స్టేజ్. ఓకే, జనరల్గా బిగినింగ్ స్టేజ్ అనేది మనం ఎంత అని పర్టికులర్గా చెప్పలేము మనం, ఎందుకంటే అది డిపెండ్స్ అనమాట. చాలామంది పీపుల్స్ అనేవాళ్ళు బిగినర్స్ చాలామంది, కొంతమందికి 1 వీక్ తీసుకుంటుంది, కొంతమంది 15 days, కొంతమంది 1 month, కొంతమంది 6 months తీసుకుంటుంది. చాలామందికి అయితే ఎర్నింగ్స్ రావు కూడా, ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయరండి, మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతారు. ఓకే, సో హార్డ్ వర్క్ అనేది చేయాలి, రైట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో అప్పుడే మనం మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం. ఓకేనా, స్పెసిఫిక్ ఎంత మనీ అని చెప్పలేము. కొంతమంది $30 ఎర్న్ చేస్తారు ఎవ్రీడే అండ్ కొంతమంది $50, $100. బట్ నేనైతే గ్యారెంటీ చెప్తాను, రైట్ స్ట్రాటజీ ఫాలో అయ్యి కొంచెం మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ష్యూర్గా పెర్ డే మీరు $50 వరకు ఎర్న్ చేయవచ్చు యాజ్ ఏ బిగినర్గా. ఓకే, తర్వాత దాన్ని మీరు ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని ఓకే ఫ్యూచర్లో అయితే $100 వరకు వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ మచ్ వి లెర్న్ ఫ్రమ్ అఫిలియేట్ మార్కెటింగ్. స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఇది ఎంతైనా ఎర్న్ చేయొచ్చు. లాట్ ఆఫ్ ఆన్లైన్ గురూస్ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ గురూస్, దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ $1000 per day. కొంతమంది $2000 ఎర్న్ చేస్తారు per day. ఓకే, స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. సో ఇట్స్ బేస్డ్ అపాన్ యువర్ పెర్ఫార్మెన్స్. లైక్ మీరు ఇంప్లిమెంటేషన్, మీ పెర్ఫార్మెన్స్, లైక్ ఎలా అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. బిగినర్స్ అని మనం యాజ్ ఏ బిగినర్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఈ $1000, $2000. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ కొంత టైం తీసుకుంటుంది, లైక్ 1 year, 2 years, 3 years. ఇట్స్ డిపెండ్స్ అనమాట. అది కూడా మీ యొక్క హార్డ్ వర్క్ పై డిపెండ్ అయి ఉంటుంది. కొంత బడ్జెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. బిగినర్గా మనకి కొంత బడ్జెట్ ఉండాలి, కొన్ని టూల్స్ ఉండాలి, ఖచ్చితంగా కొంత మనీ అనేది స్పెండ్ చేయాలి. వితౌట్ స్పెండింగ్ మనీ అనేది మనం మీరు అనుకున్నట్లు $1000s అనేది ఎర్న్ చేయలేము. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎర్నింగ్స్. ఓకే, సో దానికంటూ కొంత టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లిస్ట్ బిల్డింగ్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బిగినర్గా మనం చేసేటప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ జాయిన్ అయ్యి చేసేటప్పుడు తక్కువ లిస్ట్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఏంటంటే బిగ్గర్ ద లిస్ట్ మీన్స్ బిగ్గర్ ద మనీ యూ విల్ ఎర్న్ అనమాట. లైక్ మీ దగ్గర ఒక 500 ఈమెయిల్ లిస్ట్ ఉందంటే మీరు పర్ డే $50, $30, $40 అలా ఎర్న్ చేయగలుగుతారు. అయితే మీ దగ్గర 5000 లిస్ట్ ఉంటే, 10,000 లిస్ట్ ఉంటే, 20,000 లిస్ట్ ఉంటే ఈజీగా మీరు పర్ డే $200, $300 per day అనేది ఎర్న్ చేయగలుగుతారు. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మీరు లిస్ట్ అనేది బిల్డ్ చేయగలుగుతున్నారు, ఈమెయిల్ లిస్ట్ అనేది. సో దట్ అంత మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు ఈజీగా. అంటే డే బై డే లిస్ట్ పెరిగే కొద్ది మీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట, మీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో దానికి గాను కొంత టైం తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ డేస్ అపియర్ ఫర్ ఫస్ట్ సేల్. ఇది కూడా ఇట్స్ డిపెండ్స్ అండి.
ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది ఇంటర్ కనెక్ట్ అయి ఉందన్నమాట. అన్ని క్వశ్చన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఆన్సర్స్ కూడా ఈక్వల్. ఓకే, సేమ్ ఆన్సర్స్ నుంచి చెప్పగలుగుతాం. ఇక్కడ ఏంటంటే హౌ మెనీ డేస్ ఎపియోడ్, ఇక్కడ ఎన్ని రోజుల్లో మీకు ఫస్ట్ ఎర్నింగ్ అనేది చూడగలుగుతాం అనేది ఇది కూడా ఇట్స్ డిపెండ్స్ అనమాట. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ యాక్షన్ టేకింగ్, ఇంప్లిమెంటేషన్, హార్డ్ వర్క్. ఓకే, కొంత టైం తీసుకుంటుంది. అది కూడా రైట్ స్ట్రాటజీ ఫాలో అయితే. ఇక్కడ ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను స్ట్రాటజీ అంటే, ఇక్కడ ఆన్లైన్లో లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. చాలామంది ఆన్లైన్ గురూస్, అఫిలియేట్ మార్కెటింగ్ గురూస్ ఉంటారు. వాళ్ళు చాలా మనకి ప్లెంటీ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్ డేస్లో. సో వీటిల్లో ద బెస్ట్ కోర్స్ ఏంటి అనేది మనం డిసైడ్ చేయలేం యాజ్ ఎ బిగినర్గా. ఓకే, సో దాని కూడా కొంత రీసెర్చ్ చేయాలి మీరు. ద బెస్ట్ అనేది మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్గా ఒక రైట్ స్ట్రాటజీ మీరు తీసుకొని దాన్ని ఫాలో అయ్యి యాక్షన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక ఓకే, ఖచ్చితంగా అయితే మీరు ఫస్ట్ సేల్ అని చూడగలుగుతారు అనమాట. ఓకే, బట్ ఇట్స్ డిపెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. కొంతమందికి ఎర్నింగ్స్ అనేవి, కొంతమంది 1 వీక్ తీసుకుంటుంది, కొంతమందికి 15 days తీసుకుంటుంది టైం అనేది, కొంతమంది 1 month, కొంతమంది పూర్తిగా రాకపోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ హార్డ్ వర్క్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఆర్ పెయిడ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్స్టెన్సెస్. యా, ఫ్రీ ట్రాఫిక్ కానీ పెయిడ్ ట్రాఫిక్, ఈ బోత్ ద ట్రాఫిక్ సోర్స్ యూజ్ చేసి ఇన్స్టెంట్గా మనం సేల్స్ అనేది జనరేట్ చేయవచ్చు. ప్రజెంట్ నేనైతే కొన్ని స్ట్రాటజీస్ పైన నేను లైవ్ ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. ఓకే, సో అది ఫ్రీ ట్రాఫిక్ మీద కూడా ఇస్తున్నా ప్రజెంట్. సో ఖచ్చితంగా అయితే ఎర్నింగ్స్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇన్స్టెంట్గా. ఓకే, సో ఇన్స్టెంట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే 1 day 2 days అని చెప్పలేము మనం, బట్ రెగ్యులర్గా మనం 1 week తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ పెయిడ్కి వచ్చేసరికి ఇన్స్టెంట్గా మనం చూడొచ్చు ప్రాపర్గా. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్, లేదంటే బింగ్ యాడ్స్, లేదంటే ఫేస్బుక్ యాడ్స్, ఇలా అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ దేంట్లో మనం ఏదైనా ఒక క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ప్రాపర్ క్యాంపెయిన్, ఒక విన్నింగ్ క్యాంపెయిన్ మీరు సెటప్ చేయగలిగితే షూర్గా నేను చెప్పగలను ఇన్స్టెంట్గానే మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు ఒక 1 hour ఇప్పుడు ఒక క్యాంపెయిన్ సెటప్ చేశారు, యాడ్ క్యాంపెయిన్ అనేది. సో విత్ ఇన్ 1 hour మీరు చూడవచ్చు రియల్గా అది విన్నింగ్ క్యాంపెయిన్ అయితే. బట్ దీనికి కానీ మనం ఫస్ట్ అయితే టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద winning data, we have to scale it up, then only we can see the good results. సో పెద్దనికి ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్లో గుర్తుపెట్టుకోండి, టెస్టింగ్ అనేది ఉంటుంది. వితౌట్ టెస్టింగ్ అనేది ఎంత పెద్ద అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అయినా సరే మనీ అనేది ఎర్న్ చేయలేరు. వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి మనం ఏదైతే క్యాంపెయిన్ సెటప్ చేస్తామో వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. టెస్ట్ క్యాంపెయిన్ అనేది రన్ చేయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది మనకి విన్నింగ్ అనేది. ఒక 4 to 5 క్యాంపెయిన్స్ యాడ్స్ అనేవి క్రియేట్ చేసిన ఒక యాడ్ క్యాంపెయిన్లో, ఆ 4 to 5 యాడ్స్లో ఏ యాడ్ అనేది మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏ యాడ్ మనకి ఎక్కువ సేల్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద విన్నింగ్ యాడ్ అనమాట. సో దాన్ని మనం కలెక్ట్ చేస్తాం, ఆ డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని స్కేలప్ చేస్తాం మనం. సో దట్ వీ కెన్ మేక్ సమ్ మోర్ మనీ. ఆ విధంగా మనం చేస్తాం అనమాట. సో పెయిడ్ అనేది ఇన్స్టెంట్గా మనం రిజల్ట్స్ అనేది చూడొచ్చు. ఫ్రీ దానికైతే చూడొచ్చు, బట్ ఫ్రీది మనం చూసే ముందు ఏదైతే మనం ఫ్రీ ట్రాఫిక్ సోర్సెస్ యూజ్ చేస్తాం, లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ అని, పింట్రెస్ట్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ట్రాఫిక్ సోర్సెస్, ఫ్రీ ట్రాఫిక్ సోర్సెస్. సో దానికి కానీ ఈ యొక్క బిజినెస్ ప్రొఫైల్ ఏదైతే క్రియేట్ చేస్తారో కొంత టైం తీసుకుంటుంది. మీ యొక్క ప్రొఫైల్ మీరు బిల్డప్ చేయాలి, మీ ప్రొఫైల్ అవేర్నెస్ కలెక్ట్ చేయాలి అండ్ ప్రొఫైల్ బిల్డప్ చేయాలి. సో దట్ కొంత టైం తీసుకుంటుంది కదా. అప్పుడు ఎప్పుడైతే మనం వన్స్ మీ యొక్క ప్రొఫైల్ అనేది బిల్డప్ అయిందో అప్పుడు మీ యొక్క ఆఫర్ మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ అప్పుడు మనం ఇమీడియట్గా మీరు చూడగలుగుతారు ఇన్స్టెంట్ సేల్స్ అనేది. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ టైం టేక్స్ ఫర్ ద ఫస్ట్ సేల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి ఇక్కడ ఫ్రీ ట్రాఫిక్. ఇక్కడ ఫ్రీ ట్రాఫిక్ ఎంత టైం తీసుకుంటుంది ఆల్రెడీ చెప్పాను నేను, ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను నేను. ఇట్స్ డిపెండ్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ డిపెండ్స్ అనమాట. టెస్టింగ్ అండ్ డిపెండ్స్ అపాన్ పర్సన్ అనమాట. నాకు 1 week తీసుకోవచ్చు ఎర్నింగ్స్ రావడానికి, అండ్ ఇంకొక అతనికి 15 days తీసుకోవచ్చు, అండ్ మీకు ఇంకొక 1 month తీసుకోవచ్చు. అది డిపెండ్స్ అన్నట్టు. కొంతమందికి ఇమీడియట్గా రిజల్ట్స్ రావచ్చు.
సో ఏదైనా సరే ఫ్రీ ట్రాఫిక్ అనేది చెప్పాను కదా, ఒక బెస్ట్ ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకొని బిజినెస్ ప్రొఫైల్ అనేది దాన్ని మనం మన ప్రొఫైల్ బ్రాండ్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి, బిల్డ్ చేయాలి, సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. నెక్స్ట్, ప్లీజ్ షో మీ యువర్ డైలీ అండ్ మంత్లీ రెవెన్యూ. ఓకే, షూర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నాకు వాలెట్ ప్లస్ అకౌంట్స్ రెండు ఉన్నాయి, దీంట్లో వన్ ఆఫ్ ద అకౌంట్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద వాలెట్ ప్లస్ అకౌంట్ అండ్ ఇక్కడ డాష్ బోర్డ్లోకి వద్దాం. ఓకే, సో ఇక్కడ టుడే ఎర్నింగ్స్ అనేవి 187. ఈ రోజుకి ఇంకా స్టిల్ ఇంకా టైం ఉంది ఇంకా ఎర్నింగ్స్ రావడానికి. ఎస్టర్డే అయితే 208 అండ్ లాస్ట్ 7 డేస్లో $719. లాస్ట్ 30 డేస్ చూసుకుంటే $1874 అనమాట. ఓకే, దీస్ ఆర్ మై రిజల్ట్స్ అనమాట. ఇంకా ఇక్కడ టుడే ఇంకా టైం ఉంది, ఇంకా ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దిస్ మంత్ అయితే నాకు చాలా తక్కువ వచ్చినాయి, ఇంకా ఎక్కువ రావాలి, తక్కువ వచ్చాయి. నేను ప్రమోషన్స్ అనేవి చేయలేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. అండ్ అది కూడా మనకి చెప్పను, ఈ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అంటే రోజు ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు. ఒక మంత్లో $2000, ఒక మంత్ $3000, $4000 కూడా వచ్చే రోజులు ఉన్నాయి. సో ఇది కూడా డిపెండ్స్ అన్నట్టు. బట్ ఖచ్చితంగా వన్స్ మనం ఆన్లైన్ ఎంపైర్ క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే ఎర్నింగ్స్ అయితే వస్తే రాకపోవడం అంత ఉండదు. ఓకేనా? సో దానికోసం మీరు భయపడిన అవసరం లేదు. నెక్స్ట్, ఎనీ సజెషన్స్ ఫర్ ద బిగినర్స్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్? ఎస్. సో నీ బిగినర్స్ చెప్పేది ఒకటి, అదేంటంటే ఒక రైట్ స్ట్రాటజీ, ఒక రైట్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఏదైనా కోర్స్ అనేది ఫాలో అవ్వండి. మనం ఏదో యూట్యూబ్లో కోర్సెస్, ఆ యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఫాలో అవుతూ మనం ఏదో నేర్చుకుంటాం, ఏదో ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక్కడ జరిగే పని కాదండి. ఖచ్చితంగా అయితే రైట్ స్ట్రాటజీ, మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. చాలా ఉన్నాయి మనకి ఆన్లైన్లో. బట్ రైట్ స్ట్రాటజీ అంటే ఎందుకు రైట్ స్ట్రాటజీ అంటే చాలామంది గురూస్, చాలామంది అఫిలియేట్ ఆఫర్స్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దాంట్లో బెస్ట్ వన్ అని మనం పిక్ చేసుకోవాలన్నమాట. దాన్ని రైట్ స్ట్రాటజీ అంటాం మనం. సో దానికోసం కొంత రీసెర్చ్ చేయాలి, తెలిసే వాళ్ళని అడగాలి. ఓకే, దానివల్ల వీ క్యాన్ ఫాలో అవ్వగలుగుతాం, మనం రైట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వగలుగుతాం. సో దట్ మనకి అండ్ ఒక రైట్ స్ట్రాటజీ కోర్స్ మీరు తీసుకున్నారని కాదండి, దాంతోపాటు యూ మస్ట్ బి యాక్షన్ టేకర్. యాక్షన్ టేకర్గా ఉండాలి మీరు. ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ కీ. ఇక్కడ కన్సిస్టెన్సీ మీన్స్ అంటే ఈరోజు 2 hours టైం మీరు స్పెండ్ చేశారు, రేపు కూడా 2 hours మీరు స్పెండ్ చేయాలి, డే ఆఫ్టర్ టుమారో 2 hours స్పెండ్ చేయాలి. సో బిగినర్స్కి అయితే నేను సజెస్ట్ చేసేది మినిమం 3 to 4 hours అయితే స్పెండ్ చేయండి టైం అనేది ఈ యొక్క మార్కెట్ పైన. ఓకే, అండ్ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే కనుక మినిమం 3 hours స్పెండ్ చేయండి. ఏదైనా హాలిడేస్ ఉంటే ఫుల్ టైం అనేది స్పెండ్ చేయండి. ఏ పని లేకుండా, జాబ్ లేకుండా ఇదే మన కెరియర్ అనుకుంటూ ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళైతే కంప్లీట్ డే టైం మొత్తం మీరు మ్యాక్సిమం టైం అనేది దీనిపైన స్పెండ్ చేయండి. స్టార్టింగ్లో స్పెండ్ చేయండి టైం అనేది. వన్స్ మీరు టైం అనేది స్పెండ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇండస్ట్రీ అనమాట. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి పెడుతుంది మీకు. స్టార్టింగ్లో మీరు కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు, యాక్టివ్ ఇన్కమ్ అనమాట. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడే మీకు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ వన్స్ మీరు ఒక లాంగ్ టర్మ్ ఎంపైర్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దీంట్లో కొన్ని రోజులు పోయాక ఆటోమేటిక్గా మీరు వర్క్ చేయని ఒకసారి మీరు సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం మనం జనరల్గా. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈమెయిల్ మార్కెటింగ్. ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఎంపైర్ అనేది ఒక ఈమెయిల్ లీడ్స్ కలెక్ట్ చేయడం అండ్ ఈమెయిల్ ఆటోమేషన్ సీక్వెన్స్ క్రియేట్ చేయడం, ఇదంతా కూడా ఒక ఆటోమేషన్ సీక్వెన్స్ మీన్స్ ఏంటంటే ఒక్కసారి మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటారు, తర్వాత ఆటోమేటిక్గా ఈమెయిల్ మార్కెటింగ్ ఏవైతే మనం యూజ్ చేస్తాం ఈ యొక్క టూల్స్ అనేవి అవే మనకి ఆటోమేటిక్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాయి. మన యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ సేల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక ఎఫెక్టివ్ వేలో చేయాల్సి ఉంటుంది. సో నేర్చుకోవాలి ఇదంతా కూడా. మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మొత్తం స్ట్రాటజీస్ అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది అంటే ఫ్రీగా ఏది రాదండి. సో ఖచ్చితంగా అయితే కొంత మనీ అనేది స్పెండ్ చేయండి స్టార్టింగ్లో. సో వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఫర్ టూల్స్, వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, సో ఖచ్చితంగా అయితే మనం కొంత మనీ అనేది స్పెండ్ చేయాలి. ఒక బడ్జెట్ అనేది పెట్టుకోండి.
మనీ స్పెండ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనీ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎలా పెడతాం, ఏదైనా ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెడతాం కదా. బయట ఏదైనా ఒక ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మినిమం చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ 5 lakhs అనేది మనం 5 to 10 lakhs అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక బిజినెస్, కాకపోతే ఇది ఆన్లైన్. అంత పెట్టక్కర్లేదండి ఇక్కడ. ఓకే, మినిమం ఒక 10,000, 20,000, 50,000 వరకు మనం పెట్టవచ్చు అక్కడ. సో ఈజీగా ఎర్నింగ్స్ అని మీరు చూడగలుగుతారు విత్ ఇన్ షార్ట్ టైంలో. ఓకే, సో ఇదే అండి బిగినర్స్ చెప్పేది. సో ఫ్రీగా అయితే ఏది రాదు, ఫ్రీగా వచ్చేది మనకి ఏవి కూడా ఉపయోగపడవు. కొంత మనీ స్పెండ్ చేయండి, కొంత టైం స్పెండ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా చెప్పేది, కొంతమంది స్టార్టింగ్లో ఎర్నింగ్స్ వస్తాయి, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇంకా వర్క్ చేస్తారు, మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఎవరికైతే మనీ జనరేట్ చేయలేదో, ఎవరికైతే ఎర్నింగ్స్ కనిపించలేదో, వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయ్యి మిడిల్ డ్రాప్ అవుతారు. సో దయచేసి మిడిల్ డ్రాప్ అవ్వద్దు. ఓకే, సో ఖచ్చితంగా అయితే మీరు మిడిల్ డ్రాప్ అవ్వకుండా ఎవరైతే కన్సిస్టెంట్గా ఎవ్రీడే వర్క్ చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అనేది చూడగలుగుతారు. కొంతమంది 1 week టైం తీసుకుంటుంది, కొంతమంది 10 days, కొంతమందికి 1 month, కొంతమంది 6 months. ఓకే, నో ప్రాబ్లం. స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి, కొంత మనీ స్పెండ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ఎర్నింగ్స్ వస్తాయి. వచ్చే వరకు చేయండి, ఎర్నింగ్స్ కనిపించే వరకు హార్డ్ వర్క్ చేయండి. ఏం రావట్లా, నాకు రాలేదా, మా ఫ్రెండ్స్కి రాలేదా, చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నాయి ప్రెసెంట్, వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. బట్ అక్కడ ఎవరు ఫెయిల్ అయినట్లుగా? స్ట్రాటజీ ఫెయిల్ అయ్యిందా? మనం ఫెయిల్ అయ్యామా? మనమే ఫెయిల్ అయ్యాం కాబట్టి ఎర్నింగ్స్ రాలి. వచ్చే వాళ్ళకి వచ్చింది ఎర్నింగ్స్ అనేది, దాని అర్థం ఏంటి? స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయినట్లే కదా. అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. బట్ రాని వాళ్ళ పరిస్థితి, స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది బట్ మనం ఫెయిల్ అయ్యాం. సో వచ్చే వరకు పోరాడండి, వచ్చే వరకు హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా అయితే ఎర్నింగ్స్ చూడగలుగుతారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.